నమస్తే. సౌందర్య శ్రీ వేదం. నేను మీ మునిమాలికని. చాలామంది నన్ను డ్రై హెయిర్ అయిపోతుంది, హెయిర్ అంతా చిట్లిపోయి ముక్కలు ముక్కలుగా రాలిపోతూ హెయిర్ పెరగకుండా అలా చాలామంది బాధపడుతూ నన్ను చాలామంది అడిగారు. దీనికి ఏదన్నా ఒక ప్యాక్ లేదంటే దీనికి ఏం చేయాలనేసి. దానికోసము మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తాను. ఈ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటే మీకు ఆ హెయిర్లో ఉన్న డ్రైనెస్ తగ్గిపోయి, ఆ చిట్లిపోయిన తగ్గిపోయి, ఆ కట్ అవ్వడము ఇదంతా మీకు మంచిగా అయిపోయి మంచి గ్లాసీ హెయిర్ అనేది మీకు వస్తుంది, డ్రై హెయిర్ తగ్గిపోయి. దీనికోసం మీరు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు మనకు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. అది మనం అవి తినేదే. అవిసె గింజలు చాలా మంచిది, తింటే కూడా హెయిర్కు దాంట్లో ఒమేగా 3 ఉంటుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. అవిసె గింజల్ని ఒక 2-3 స్పూన్లు తీసుకొని వాటర్ వేసి దాన్ని బాగా బాయిల్ చేయండి. అది బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒక మంచి జెల్ వస్తుంది. ఆ జెల్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకోండి. దాంట్లో ఆముదం ఒక 2 స్పూన్స్ కలపండి. ఆముదం అనేది ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది. విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆముదం తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ప్లస్ ఆముదము, ఒక ఎగ్, ఎల్లో వైట్ 2 వేయాలండి. అంటే చాలా మందికి తెలియక హెయిర్కి కానీ ఫేస్కి కానీ ఓన్లీ వైటే పెట్టుకోవాలా, ఎల్లో వాడకూడదు అనుకుంటారు. కానీ మీరు ఎల్లో వైట్ 2 ఉన్న ఎగ్ కూడా వేసేసి దాన్ని బాగా మిక్స్ చేయండి. జెల్ ఒకటి, ఫ్లాక్స్ సీడ్స్ జెల్, ఆముదము ప్లస్ మీరు ఎగ్ 3 వేసేసి బాగా మిక్స్ చేసి దాంట్లో బియ్యం పిండి కొంచెం నానబెట్టాలన్నమాట. కొంచెం వాటర్ వేసి 2 స్పూన్స్ బియ్యం పిండిలో కొంచెం సేపు నానబెట్టండి. అలాగే మెంతి పౌడర్ కూడా చేసుకొని ఈ మెంతి పొడి, బియ్యం పిండి ఇది కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి దీన్ని మంచిగా తలకు అంటే స్కాల్ఫ్కు మీరు హెయిర్కి అంతా మంచిగా పట్టించేసేయండి. అది మంచిగా ఒక ప్యాక్ లాగా పెట్టి ఒక 40 మినిట్స్ తర్వాత దాన్ని మంచిగా హెయిర్ వాష్ చేసుకొని మీరు షాంపూ చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి గ్లాసీ హెయిర్ అనేది వచ్చి ఆ హెయిర్లో ఉన్న డ్రైనెస్ తగ్గిపోతుంది, మంచి షైనింగ్ వస్తుంది. మీకు హెయిర్ కూడా ఏంటంటే తొందరగా వైట్ హెయిర్ రావడము, డాండ్రఫ్ రావడము ఇలాంటివన్నీ తగ్గిపోయి హెయిర్ చాలా మంచిగా తయారవుతుంది మీకు.